పూర్వం శ్రీకేతన అనే రాజ్యాన్ని ధర్మపాల అనే రాజు పాలించేవాడు. ఇతను ప్రజాహితాన్ని కోరుకునే మంచి రాజు. ఒకసారి రాజ్యంలోకి వచ్చిన ఒక ఋషిని ఈయన ప్రవర్తన వల్ల అవమానించాడు. అప్పుడు ఋషి రాజును, నీ వంశం నాశనం అవుతుంది, నీ రాజ్యం తరిగిపోతుందని శపించాడు. రాజు భయానికి లోనయ్యి ఋషిని క్షమాపణ కోరాడు. అప్పుడు ఋషి మాఘమాసంలో బిల్వ దళాలతో శివునికి పూజ చేస్తే నీ శాపం తొలగిపోతుందని చెప్పాడు. అప్పుడు రాజు హిమాలయాలకు వెళ్ళి గంగానదిలో స్నానం చేసి మాఘమాసం మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ నిత్యం బిల్వ దళాలతో శివుణ్ణి పూజించేవాడు. ఓం నమ శివాయ అని జపిస్తూ ఉండేవాడు. రాజు భక్తిని చూసి శివుడు ప్రత్యక్షమై నీ శాపం తొలగిపోయింది, నీ రాజ్యం తిరిగి మహిమ పొందుతుందని దీవించాడు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.